బాగుంది కాని తోక మాత్రం నల్లగా ఉందేమిటి? అంది వినత. అదేమిటక్కా, తోక కూడా తెల్లగానే ఉంది కదా? అంది కద్రువ పట్టుదలగా. కాదు, నల్లగానే ఉంది. పందెం వేద్దాం. తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీవి కావాలి. తెల్లగా ఉంటే నేను నీకు దాసిని అవుతాను. సరే కదా? అంది వినత. సరే అయితే దగ్గరికి పోయి చూద్దాం మమంది కద్రువ గడుసుతనంతో. ఇప్పుడు ప్రొద్దులేదు. రేపు ఉదయవేళ వచ్చి చూద్దాం అంటూ తీసుకుపోయింది. ఆ రాత్రి కద్రువ తన కొడుకుల్ని పిలిచి విషయమంతా చెప్పి, మీరు ఆ తోకను పట్టుకుని వ్రేళ్లాడి నల్లగా కనిపించేటట్లు చేయండి అంది. శేషుడు, వాసుకి మొదలైన ధర్మబుద్ధి గల నాగరాజులు తల్లితో అది ధర్మం కాదని నచ్చజెప్పబోయారు. ఆవిడ ఆ మాటలు వినక, మీరు నా మాట కాదన్నారు కనుక జనమేజయుడు చేసే సర్పయాగంలో చావండి అని శపించింది. ఆ శాపానికి భయపడిన కర్కోటకాదులు తల్లి చెప్పినట్లు చేసి శాపాన్నించి తప్పించుకోవాలనుకున్నారు. తల్లి చెప్పినట్లే ఉచ్చైశ్రవం తోక పట్టుకున్నారు. కద్రువ వినతకు దూరం నుంచే తోక నల్లగా ఉన్నట్లు చూపించింది. వినత అమాయకురాలు. సవతి మాటలు నమ్మి దాస్యం చెయ్యడానికి సిద్ధపడింది. గరుత్మంతుని కథ. దాదాపు 500 గడిచాయి. వినత కాపాడిన రెండో గ్రుడ్డు చితికి దానిలో నుంచి మహాబల సంపన్నుడైన పక్షిరాజు గరుత్మంతుడు జన్మించాడు. పుడుతూనే ఆకాశానికెగిరి ఒక్క ప్రదక్షిణం చేసి వచ్చి తల్లికి నమస్కరించాడు. వినత చాలా ఆనందించింది. కద్రువ, నాగులు కూడా గరుడుణ్ణి దాసీపుత్రుడంటూ పనులు చెబుతూండేవారు. కద్రువ నాగకుమారుల్ని వీపుమీద ఎక్కించుకొని షికార్లు త్రిప్పమనేది. గరుడు అలాగే చేసేవాడు. ఒకనాడు వాళ్ళని వీపుమీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. ఆ వేడికి నాగులంతా ఉడికిపోయి మూర్ఛపోయారు. అది చూసిన కద్రువ గరుడుణ్ణి అనరాని మాటలన్నది. ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించుకుని కొడుకుల్ని బ్రతికించుకొంది. సవతి తల్లి మాటలకు గరుడుని మనసు గాయపడింది. తల్లి దగ్గరకు వచ్చి, మనకీ దాస్యం ఎందుకు? అని అడిగాడు. ఆమె వెనుకటి కథ అంతా చెప్పింది. అది విని గరుడు నాగుల దగ్గరకు పోయి, మీకేమిస్తే మమ్మల్ని ఈ దాస్యం నుంచి విడుదల చేస్తారు? అని అడిగాడు. వారు, మాకు దేవలోకం నుండి అమృతపాత్ర తెచ్చి ఇస్తే మీకింక దాస్యం చేసే పని ఉండదు అన్నారు. గరుత్మంతుడా సంగతి